వైజాగ్ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ విజయవాడ బయలుదేరుతున్నప్పటి దృశ్యాల్ని టీవీ9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగు వేసిన జనసేనాని హార్వర్డ్ వైద్యులతో ప్రస్తుతం విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ వస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే అమరావతిలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ విషయంపై కలవనున్నారు. మరోవైపు గన్నవరంలో జనసేనాని రాక కోసం జనసేన అభిమానులు కార్యకర్తలు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. అలాగే విశాఖలో బయలుదేరుతున్నప్పుడు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగుతోన్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. హార్వర్డ్ వైద్యులతోటి ప్రస్తుతం జనసేనాని విశాఖ నుంచి బయలుదేరారు. మరికొద్ది సేపట్లోనే గన్నవరంలో ఆయన ల్యాండ్ కానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం కోసం మా ప్రతినిధి దీప్తి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. దీప్తి, ఎన్ని గంటలకు ఆయన ల్యాండ్ కానున్నారు? ల్యాండ్ అయిన తర్వాత ఆయన డే షెడ్యూల్ ఎలా ఉంది? సీఎంతో ఎంతసేపు ఆయన ఈ విషయంపై మాట్లాడే అవకాశం ఉంది? ఎస్, మనకు తెలిసి మహాత్మా గాంధీ ఎప్పుడో ఒక మాట అన్నారు, మానవ సేవే మాధవ సేవ అని. తిరిగి ఎలాంటి మాటే మనం వింటున్నాము పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రజలకి సేవ చేయడమే నా ఫస్ట్ ప్రయారిటీ అంటూ నేను ఆయన చేసిన స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద మానవతావాది అనుకుంటూ వచ్చిన ఇక్కడ అభిమానులని అడిగితే ప్రతి ఒక్కళ్ళు నోరు తెరిచి అదే సమాధానం చెప్తున్నారు. మరి కాసేపట్లో అంటే అదర్ 5 to 10 minutes పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. 9:30కి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో హార్వర్డ్ డాక్టర్స్ బృందంతో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. స్వయంగా హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాసే స్వాగతం పలికి వాళ్ళందరినీ తీసుకొని సెక్రటేరియట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఛాంబర్లోనే సాక్షాత్తు ఏపీ సీఎం నారా చంద్రబాబుతో కలిసి భేటీ కానున్నారు. ఇక్కడ మీరు విజువల్స్లో చూడొచ్చు, విపరీతంగా వచ్చిన ఈ యొక్క పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, అంటే వీళ్ళందరూ జనసేన కార్యకర్తలు అయితే కాదు, కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాత్రం స్వచ్ఛందంగా ఇండివిజువల్గా వాళ్ళంతటా వాళ్లే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎయిర్పోర్టే కాదు పరిస్థితి, ఎయిర్పోర్ట్కి ముందర కూడా అంటే మనకి బీఆర్టీఎస్ రోడ్ మార్గం మొత్తం కార్యకర్తలు రెడీగా ర్యాలీ కోసం సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అంతా జనసేన పార్టీ నుంచి పోతున్న మహేష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడడం, ఏంటి ప్రోగ్రామ్ ఇప్పుడు? ఎంతమంది ర్యాలీలో బయలుదేరుతున్నారు? ఏం జరగబోతుంది? అంటే ఇది ర్యాలీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజలకు చేసినటువంటి మంచి గురించి, ఉద్దానం గురించి చేసినటువంటి వాళ్ళ ప్రయత్నానికి అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అందుకనే అభిమానులు ఈసారి భారీ సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి మరింత మద్దతు తెలియజేద్దాం. వారు ప్రతి ప్రజా సమస్యకి ఇలాగనే మంచి సమస్యకి పరిష్కారం చూపించాలనేటువంటి దృష్టితోనే గతంలో కన్నా మించి ఈరోజు రాజధాని ప్రాంతంలో ఈరోజు మద్దతుదారులు కానీ జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా రావడం జరిగింది. అయితే చాలా క్రమశిక్షణతో అలాగనే ఎంతో అందరూ కూడా నిబద్ధతతో పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం చెప్తా భారీ ర్యాలీ కండక్ట్ చేయడానికి శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేటువంటి సమాచారం మాకు ఇప్పుడే అందింది. కాబట్టి అందరూ కూడా శ్రేణులు వందలు కాదు వేలకి పైగా ఈరోజు అందరూ కూడా ఎయిర్పోర్ట్ బయట అందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఇంతకు ముందు వరకు పవన్ కళ్యాణ్ గారిని అందరూ సినిమా హీరో అయ్యారు, కానీ ఇవాళ ఒక ప్రజా సమస్యకి 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఒక ప్రజా సమస్యకి ఈరోజు మూలాలు కనుక్కొని ఆ మూలాల ద్వారా ఆ యొక్క ఉద్దానంలో శాశ్వత పరిష్కారం చూపించాలని హార్వర్డ్ డాక్టర్స్ వైద్య బృందానికి ఇక్కడికి తెప్పించినటువంటి ఒక మానవతావాది అనేటువంటి గొప్ప విషయం ఈరోజు ప్రజల్లోకి పోయింది. ఇది ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకునేటువంటి అంశం కాదు, యావత్ రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజలు కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి సమస్యకి పరిష్కారం చూసినటువంటి గొప్ప వ్యక్తిని ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఎంతో ఆనందంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గ్రహించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. సహజంగా మనం వింటూ ఉంటాం పవన్ కళ్యాణ్కి ర్యాలీలన్నా లేకపోతే ఇంత హ్యూజ్ ఫాలోయింగ్తో ట్రాఫిక్ని డిస్టర్బ్ కలిగించేలాగా చేయడం నచ్చదు అని, కానీ ఇక్కడ చూస్తుంటే అభిమానుల్ని కంట్రోల్ చేయడం కూడా సామాన్యుడి తరం కాదనిపిస్తుంది. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, ఎవరో డబ్బులు ఇస్తేనో లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు ఇస్తేనో వచ్చిన అభిమానులు కారు వీళ్ళు అని. ఈరోజు చూస్తేనండి రాజకీయాల్లో ఒక నూతన వరవడి పవన్ కళ్యాణ్ గారు సృష్టించారు. ఎందుకంటే
రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలంటే ఒక సీఎం అవసరం లేదు, ఒక మంత్రి అవసరం లేదు, ఒక ఎమ్మెల్యేకి అవసరం లేదు, ఒక సామాన్యుడైనా సరే ప్రజలకు సేవ చేయొచ్చు అనేసి పవన్ కళ్యాణ్ గారి ద్వారా చెప్పారు. ఈరోజు చూస్తూ ఉంటే చాలా మందిని బయట ఆపేశారండి. వాళ్ళ లోనికి వచ్చిన వాళ్ళందరూ గారు స్వచ్ఛందంగా ఎవరి నాయకత్వం లేకుండా పవన్ కళ్యాణ్ గారు చేసే సేవని గుర్తించి వచ్చారండి అందరూ కూడా. ఎందుకంటే ఈ రోజున ఒక సామాన్యుడు ఏదైనా చేయొచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అనేక సమస్యలపై పోరాడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రతిపక్షం కానీ అన్ని కూడా మేము చేసామంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళి ఉద్వాన సమస్యను మేము తీర్చాం, సీఎం గారితో మాట్లాడుతూ వస్తామని కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదండి. ఇంకా ప్రజా సమస్యలపై మాట్లాడడానికే సీఎం గారి దృష్టికి వచ్చారండి. అనేక సమస్యలు ఉన్నాయండి. ఇవాళ అనేక సమస్యలన్నీ కూడా ఉన్నాయండి. అన్నీ కూడా ఇవాళ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు మేడం. మొత్తానికి పవన్ కళ్యాణ్ రాకని 1000 కళ్ళతో కాదు ఇంకంతకంటే ఎక్కువ ఉంటే అభిమానులు అందరూ కలిసి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ 2 అంశాలని అర్థం చేసుకోవాలి. ఒకటి BRTS రోడ్డు దగ్గర నుంచి, అంటే ఆ రోడ్ గురించి మాట్లాడితే మారుతినగర్ దగ్గర, దాని తర్వాత నిడమానూరు దగ్గర, దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చే అనేక ప్రాంతాలలో సుమారుగా 2000 బైకులు కృష్ణా జిల్లాకి సంబంధించిన అన్ని నియోజకవర్గాల దగ్గర నుంచి స్వచ్ఛందంగా కార్యకర్తలు రెడీగా ఉన్నారు బైకులతో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని ఫాలో అవ్వడానికి. ఇంతేకాకుండా 200 నుంచి 300 కార్లతో కూడా ర్యాలీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ. మరి కాసేపట్లో నేను ఇలా మాట్లాడుతుంటేనే పవన్ కళ్యాణ్ వచ్చినట్లున్నారు. ఆల్మోస్ట్ అక్కడ సౌండ్స్ కూడా మనకు తెలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చేరుకున్నారు, పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అని అంటూ. షార్ప్ 9:30 అయ్యేసరికి ఫ్లైట్ రీచ్ అయింది అంటూ చెప్తున్న నేపథ్యంలో కూడా సడన్ గా మాట్లాడుతూ ఉండే మధ్యలోనే పవన్ కళ్యాణ్ వచ్చేసాడు అంటూ అందరికీ అదొక రకమైన హ్యాపీనెస్. పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు, వచ్చేసాడు అనుకుంటూ ఆటోమేటిక్ గా అందరూ అరిచే అరుపు సీఎం పవన్ కళ్యాణ్, సీఎం పవన్ కళ్యాణ్ అంటూ అరుస్తున్నారు. ప్రజల సమస్యల గురించి పోరాడితే చాలు, అతనే కరెక్ట్ నాయకుడు అంటూ ప్రజల అభిప్రాయంలో ఇవాళ స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. బౌన్సర్లు అందరూ ఎలా అయితే రెడీ అవుతున్నారో పవన్ కళ్యాణ్ ని వెల్కమ్ చెప్పడానికి, పవన్ కళ్యాణ్ ని సేఫ్ గా తీసుకెళ్ళడానికి మనం చూడొచ్చు. మరికొంతమంది అభిమానులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి చూస్తున్నారుగా అందరూ. పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి. ఆయన గురించి ఇంతమంది జనం ఎంత వెయిట్ చేస్తున్నారు చూడండి. పొద్దున మేము రాత్రి 12 గంటల కాడి నుంచి ఇక్కడ నుంచుని ఉన్నాం. అక్కడికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూనే ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గురించి మేము స్వచ్ఛందంగా వచ్చామండి. ఏదో పులిహోర ప్యాకెట్లు, పలావ్ ప్యాకెట్లు అని ఏదో డబ్బులు ఇస్తారని కాన్సెప్ట్ మేము రాలా. మా గుండెల్లో ఉన్నది ఒకే ఒక నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారు. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. హలో.